తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. పవన్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. మనము ఏ పూజ చేసినా గణపతిని ఆరాధిస్తాం కదండి. అవునండి. అసలు గణపతి ప్రాముఖ్యత ఏమిటండి? అసలు శ్రీ గణేశాయ నమః, మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. గణపతి అన్ని దైవాల్లోకి కూడా ప్రధాన పూజ్యాన్ని అందుకుంటాడు. ప్రథమ పూజ అంతా కూడా ఆయనకి ఆది పూజ్యో గణాధిపః అంటూ మనం ప్రథమంగా చేసే పూజ ఆయన్నే అందుకుంటాడు కదా. అవునండి. అందులోనూ చాలా విశేషం ఏమిటయ్యా అంటే విద్యా గణపతి. విద్యా గణపతి అందరికీ కావాలి. అందరికీ కావాలి. ఎందుకు ఈయన పేరు ఎందుకు వచ్చింది, ఈయన ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అంటే పూర్వమట పరమశివుడు గణాధిపత్యాన్ని ఒకళ్ళకి ఇవ్వాలి. అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని అడ్డంకులు వస్తున్నాయి. అందుకని ఏదైనా కూడా ఒక వ్యవస్థకి ఒక మనిషిని నిలబెట్టాలి. మనం అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒక వ్యవస్థని పెడతాము, దానికి ఆయన కింద ఒక 10 మందిని పెడతాము. ఆయన వస్తున్నా అంటే వీళ్ళందరూ ఏర్పాటు చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి కదా. అప్పుడు పరమశివుడు అనుకున్నాడు. ఎందుకంటే అందరికి అధిపతి ఎవరు? ఆయనే. పశుపతి. మనం అందరం పశువులము, మనకి అధిపతి పశుపతి శివుడు. అంతే కదా, మనందరం ఆయన దృష్టిలో జీవులం. అవునండి. ఆయన మనకు అధిపతి. శివానంద లహరిలో కూడా వస్తుంది కదా కదా. అందుకని ఈయన అనుకున్నట్ట వీళ్ళందరికీ ఇటువంటి ఆటంకాలన్నీ వస్తున్నాయి కదా, వీళ్ళకి ఒక అధిపతిని ఇవ్వాలి. గణాలు ఏదైనా ఆటంకాలు పడకుండాటువంటి ఏదన్నా ఒక శక్తిని ఒకళ్ళకి ఇవ్వాలని చెప్పి గణపతిని పిలిచి విద్యా గణపతి స్వరూపంలో ఇచ్చాట ఈయనకి వరాన్ని. ఏమిచ్చాడు? ఒక మామిడి పండు చేతిలో పెట్టి మామిడి పువ్వుతో అర్చన చేసి ఇలా ఇచ్చాట వరాన్ని. వాటి నుంచి నీకు గణాధిపతిగా అనుగ్రహిస్తున్నాను. మనం అనుకుంటాం చాలా గణపతి చతుర్థి వ్రతాల్లో ఉండే కథ వేరు కదండి అని. కానీ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కలాగా జరుగుతుంటుంది. మనకి అనేక కల్పాలు ఉన్నాయి. ఇప్పుడు రామాయణం జరిగిందంటాం కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క పుస్తకం తీసి ఏదేదో చెప్తుంటాడు. రామాయణం అనేది అనేక కల్పాల్లో అనేక రామాయణాలు జరిగాయి. ఒక్కొక్క కల్పంలో ఉన్నది ఒక్కొక్క కల్పంలో ఉండదు. మనం అనుకుంటాం మనం ఇది ఒకటే. మన లలితా సహస్రనామాల్లో కూడా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్నిటినీ సృష్టించింది నేనే. అవునవును. అనేక కోటి బ్రహ్మాండాల్లో ఈ రామచరిత్రలు జరిగినట్లే అలాగని అనేక రూపాల్లో గణపతి కూడా ఒకరు. అందులో విద్యా గణపతి ప్రధానమైనటువంటి గణపతి. ఈయన మామిడి పువ్వుతో అర్చన చేయడం వల్ల ప్రీతి చెందుతాడట. మామిడి పండ్ల నివేదనగా చేయడం వల్ల ఇష్టపడతాడట. ఎందుకంటే పరమశివుడు మొదటిగా అలా పూజ చేసి ఈ వరాన్ని ఇచ్చాడట ఆయనకి. ఈ వాటి నుంచి ఏదైనా ఎక్కడైనా కూడా పూజ జరిగితే నేను పూజ చేసి ఆ పని మొదలు పెట్టినట్లయితే ఎటువంటి కూడా ఆటంకాలు లేకుండా చూసే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి విద్యా గణపతికి ఈ వరాన్ని ఇచ్చాట. విద్యా గణపతి ఎలా అంటే చాలా జ్ఞానానికి చాలా శక్తివంతమైనటువంటి దేవత. అందుకని ఇలా వరం ఇవ్వగానే అలా కొంతకాలం గడిచిందట. ఒకానొక సమయంలో త్రిపురాసుర సంహారం చేయడానికి సమయం వచ్చిందట. పరమశివుడు త్రిపురాసురుల్ని సంహరించాలి. వాళ్ళు ఏమిటి ఒకళ్ళు మనకి ఇది ఇంకొక కథ అనుకోండి, మనం పైన చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే స్వర్ణ మందిరంలో ఒకళ్ళు, వెండి మందిరంలో ఒకళ్ళు, ఒక కోటనే నిర్మించుకొని ఇనుప మందిరంలో ఒకళ్ళు ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నారు. త్రిపురాసురులు ఇద్దరు కూడా, ఇలా ముగ్గురు కూడా సృష్టిలో లేనటువంటి వింత యుద్ధం చేత మరణిస్తారు అన్నట్లుగా ఆ వరం ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు రాక్షసులు చాలా వరాలు మాత్రం చాలా కోరుకుంటారు, అర్థం కాని విధంగా కోరుకుంటూ ఉంటారు. ఏంటి ఒకే బాణంతో ముగ్గురు చావాలి, అదొక వరం. ఎవరు చంపాలి అంటే అన్నిటికీ అధిపతి ఎవరుంటాడో వారి చేతిలో చావాలి. అందరికి అధిపతి పశుపతి. అందరం పశువులము, అన్నిటికీ అధిపతి పశుపతి. అందరి చేతిలో అందరికీ ఎవరైతే యజమాని ఉంటాడో వారి చేతిలో మరణించాలి. ఎప్పుడు వాడని విల్లును వాడాలి, ఎప్పుడు వెయ్యని నారని వాడాలి. ఇట్లాంటి చాలా వరాలు ఉంటాయి వాళ్ళకి. ఇలా వాళ్ళు సంవత్సరం మొత్తంలో కూడా ఒకే రోజు ఒకే కక్షలోకి వస్తాయి 3 కూడా. అప్పుడు మాత్రమే సంహరించాలి వీళ్ళని. చాలా చాలా నియమాలు ఉన్నాయి. వాళ్ళు అడిగేటువంటి వరాలు చాలా చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు మనం
హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అట్లనే కదా, అవునండి. మనిషి కాదు, మృగము కాదు, సంజయ్ కాదు, పొద్దున కాదు, బయట సాయంత్రం కాదు, లోపల కాదు, ఇట్లాంటివి ఆ, చాలా పెట్టుకొని వస్తారు వాళ్ళ ఆలోచనలు. అవునండి. ఇంతటి త్రిపురాసుర సంహారం జరగడానికి పరమశివుడు సన్నద్ధమయ్యాడట. ఆ సన్నద్ధమయ్యి అన్ని ఏర్పాటు చేసుకుని సమస్త సూర్యచంద్రుల్ని రథంగా మార్చుకొని, అలాగే చంద్రులే రథంగా మార్చుకుంటారు. దేవతల్ని చతుర్వేదాల్ని గుర్రాలుగా మార్చుకొని, ఇలాగ వాళ్ళ వరం కదా సృష్టిలో అన్నిటికంటే భిన్నమైన దాంతో వర్ణించాలని ఇట్లాగా అంతా ఏర్పాటు చేసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నాయట. స్వతంత్రానికి వెళ్ళగానే ఆ యొక్క రథానికి ఉన్న విరుసు ఇరిగి కింద పడిపోయిందట, ఆగిపోయింది రథం. అమ్మ బాబోయ్, భగవంతుడికే తప్పలేదు చూడండి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. ఆ బాణం కూడా ఎవరంటే విష్ణుమూర్తిని చేశారట. ఆ సంధించడం అనేది బాణం కూడా విష్ణుమూర్తి. ఇంతమంది దేవతలు ఉన్నా కూడా విఘ్నం కలిగింది అక్కడ. అవును కదా. పరమశివుడికి అర్థం కాలేట ఎందుకు ఇంత విఘ్నం కలిగింది, ఇంతటి కార్యక్రమం ఇలా ఆగిపోవడానికి కారణం ఏమిటి అని చెప్పి ఆ యోచన చేస్తే అలా అర్థమైందట. నేను గణాధిపతిని అర్చించకుండా, ఎవరైతే గణపతిని విద్యాగణపతిని అర్చించకుండా బయలుదేరాను. అర్చిస్తేనే కదా, ఆయన ఇచ్చిన వరమే కదా. ఇప్పుడు మనం ఆయన అనుజ్ఞ తీసుకొనే బయలుదేరాలి కదా ఎక్కడికి. ఎందుకు నేను తండ్రిని కదా, నేనే కదా తనకి వరం ఇచ్చి. ఇప్పుడు అజ్ఞానులు అంటారు, ఏమంటారు, ఈ చాలా మంది చూసే వాళ్ళకు కూడా సందేహం వస్తుంది, పరమశివుడికి గణపతిని పూజించామేమంటాయా. మనం ఒక శక్తి ఒక మనిషికి ఇచ్చిన తర్వాత ఆ ధర్మానికి లోబడి ఉండాలి. ఒక శక్తి ఒక మనిషికి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మనం ఒక పవర్ ఒకరికి ఇచ్చామండి, ఆ పవర్కి ఇచ్చిన వాడు కూడా లోబడి ఉండాల్సిందే కదా. వాడి పదవిని నువ్వు దుర్వినియోగపరిచి మాట్లాడితే వాడు ఎంతవరకు చేయగలుగుతాడు. నేనే ఇచ్చాను కదా అన్న ప్రపంచానికి పరమేశ్వరుడు కూడా ఒక క్రమబద్ధీకరణ తెలియజేయాలి. అతిక్రమించడానికి అవకాశం లేదు. ఇప్పుడు తనే చేశాడు అనుకోండి, సృష్టి కూడా అలానే ఆచరిస్తుంది కదా. నేను తన గణాధిపత్యాన్ని ఇచ్చి ఎక్కడా విఘ్నాలు కలగకుండా చూడాలని అనుమతి ఇచ్చి ఆయనకి ఆ వరాన్ని ఇచ్చి నేనే గణపతిని అర్చించి రాలేదు. దానికనే నాకు ఈ విఘ్నం కలిగిన గ్రహించిన మహాశివుడు అక్కడే ఉన్నటువంటి పసుపుని ముద్దగా చేశాడట. చూడండి ఎంత భక్త సులభుడు అంటే గణపతి. మీరు ఏవేవో తెచ్చి ఎంతెంతో అలంకరణలు చెయ్యక్కర్లేదు ఆయనకి. చిన్న పసుపు ముద్ద పెట్టుకొని కొద్దిగా బొట్టు పెట్టి 2 అక్షరాలు వేసి నమస్కరించండి. పల్లెల్లోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మీరు సిటీలో సంగతి వదిలేయండి, మనం ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా చేస్తారు. మరి పల్లెల్లోకి పోయినప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే గణపతి పూజ చేస్తారు. మీరు బాగా పల్లెల్లోకి వెళ్ళి తెలుస్తుంది. అంత గౌరమ్మని కలుపుతున్నాం అంటారు, బొట్టు పెట్టి 2 అక్షరాలు వేసి ఒక కొబ్బరికాయ కొట్టేస్తారు, పూజ అయిపోయింది అంటారు. ఆ యొక్క ఆ చిన్నపాటి పూజను కూడా గొప్పగా స్వీకరిస్తాడు గణపతి. అవునండి. ఒక పసుపుతో ముద్ద చేసి గణపతిగా భావించి పువ్వులు పుష్పాలు బెల్లం ముక్క పెడతారు, దండం పెట్టేసుకుంటారు. అటువంటి పూజను కూడా చాలా భక్తిగా స్వీకరిస్తాడు గణపతి. గరిక దొరకదా, ఎక్కడైనా గరిక దొరుకుతుంది కదా, ఎక్కడైనా గరిక పెడితే ఇంకా ప్రీతట ఆయనకి. ఇంకా ప్రీతి ఏమిటి, కొబ్బరికాయ ఇంకా గట్టిగా కింద కొట్టామనుకోండి, అవి ఎవరైనా పిల్లలు వచ్చి తిన్నారనుకోండి, ఇక గణపతి తిన్నట్టుగా భావించాలి మనం. అంత చిన్నవాడిగా ఉంటాడు గణపతి. ఎందుకు అంటే పెద్దవాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా తృప్తి ఉండదు. మరి ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు ఎవరన్నా వచ్చి 1 లక్ష ఇచ్చాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, రేపటికి ఇంకో 1 లక్ష ఇస్తే బాగున్నా. పిల్లవాడికి ఉందనుకోండి, వాడికి 1 రూపాయి కాసి ఇవ్వండి, వాడు ఏమనుకుంటాడు, అయ్యా ఇంకా వాడికి ఇంకా పండగే పగ్గాలు ఉండవు. గణపతి కూడా అదే తత్వంతో ఉంటాడు. చిన్నపిల్లల్లాగా ఎంత ఇచ్చినా తృప్తి పడిపోతాడు. కుడుమిస్తే పండగ అంటారు కదా. గణపతికి అంత భక్త సులభుడు. ఎప్పుడు ఆయన పెద్దవాడు కాదు, ఎప్పుడు బాలుల్లాగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన సృష్టి పెరుగుతుంది కదా అని పెరిగి ముసలివాడి కాడు, సృష్టి తగ్గుతుంది కానీ బాలుడు అయిపోడు, ఒకేలాగా ఉంటాడు ఆ గణపతి. అందుకని ఆయన తత్వం ఏంటంటే ఏది చేసినా తృప్తి పడతాడు, ఏది అడిగినా కాదు అనకుండా ఇస్తాడు. ఆయనకి అనుగ్రహం కలిగేట్టుగా మనం చెయ్యాలి. అలాగా గణపతిని పిలిచి పసుముద్ద కలిపి గణపతిని ఆరాధించిన తర్వాత పరమేశ్వరుడు యుద్ధానికి వెళ్ళి త్రిపురాసుని సంహారం చేశాడట. చూడండి అంతటి విశేషం గణపతి. కష్టకాలంలో ఉన్నప్పుడు స్వామి నీవే దిక్కు అని ఆయన నమ్మామనుకోండి, ఆయనే దిక్కై వస్తాడు. ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే గరిక పొడవుగా దొరికింది కాకుండా కింద పాకే గరిక ఉంటుంది, మొత్తం పాకుతూ వెళ్ళిపోతుంది. దాన్ని గినక స్వామికి అర్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందట గరికతో.
ఆ గరికని తీసుకుని మన ఆడవాళ్ళ తల మీద పెట్టుకొని ఆ గరిక మీద తలస్నానం చేస్తే లోపలటువంటి దోషాలన్నీ కూడా తొలగి సంతానం త్వరగా కలుగుతుందని చెప్పి కొంతమంది మహానుభావులు కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. చాలా పరిశోధన చేసిన తర్వాతే ఈ విషయాలు వెల్లడించాలి కదండి. ఎందుకంటే గరిక పెరుగుతూ ఉంటుంది, సంసారం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది, వంశం కూడా అలా ముందుకు వెళ్ళిపోతుంది అంటారు. అందుకని గరికతో చాలా ప్రీతి చెందుతాడు గణపతి. కొబ్బరికాయని స్వామి ఎదురుగా ఒక్కటి గట్టిగా కొట్టామంటే దానికి కూడా తృప్తి పడతాట. గుడి తీయాల్సిన పని లేదు, గుడి లేదని ఒక్క గణపతి గుడికే ఈ యొక్క విశేషం. గుడి తీయలేదని బాధపడక్కర్లే. గోపురాన్ని చూసి స్వామి అని ఒక కొబ్బరికాయ బయట కొట్టేసినా కూడా ఆయన చాలా తృప్తి పడతారని చెప్తారు మన పెద్దవారందరూ కూడా. అందుకని ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలుగా పూజిస్తారో, ఆయన్ని ఆరాధిస్తారో, ఆయన్ని సేవిస్తారో, మనసావాచ కర్మన ఆయనే భగవంతుడు, నీవే గణపతి అని ఆరాధిస్తాడు, సకల దేవతా స్వరూపంగా నిలబడి తీసుకుంటాడు మీ పూజను ఆయన. మీరు ఆయన చూసి ఇవాళ ఈయన విష్ణువు అన్నాయంటే విష్ణువుగా స్వీకరించేస్తాడు ఆ పూజని. ఇదిగో నువ్వు అమ్మవారిని అంటే అమ్మవారిగా స్వీకరించేస్తాడు ఆయన. ఉగ్రానికి వెళ్తే ఉగ్రంలో స్వీకరిస్తాడు, శాంతానికి వెళ్తే శాంతంలో స్వీకరిస్తాడు. ఎలాగైనా సమస్త జనాల్ని, సమస్త భక్తజనాన్ని కూడా రక్షించడానికి అందరికంటే ముందుండే దేవతల్లో గణపతి ఉంటాడని మనం గుర్తుపెట్టుకుని పూజించడం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. త్వరగా నెరవేరాలంటే ముందు గణపతిని ఆరాధించాలి. గణపతికి మించిన దైవం ఉండరు. ఇంకా ఇలా అంటారండి అని మీరు అనొచ్చు. చెప్తాను కదా, ఏ దైవాన్నైనా గణపతిలో చూసుకోండి. ఏ దైవాన్నైనా మీరు శివుణ్ణి కూడా గణపతి ద్వారా ఆరాధించడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గణపతిని ఆయనగా ఆరాధించాలి ముందు. నీవే గణపతి, నీవే నాకు అన్నిటికీ కూడా అధిపతి అన్నట్టుగా భావిస్తే అధిపతిగా నిలబడి సమస్త కార్యాలని కూడా నెరవేరుస్తాడు. ఎంత భక్త సులభుడు అండి, చాలా భక్త సులభుడు అండి ఆయన. చాలా చక్కగా అద్భుతంగా. అందరూ కూడా గణపతిని ఆరాధించండి, తద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః.